సపోర్ట్ చేస్తున్న మా నటి కుమార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాని మీరు తీసుకొస్తున్నందుకు. వాళ్ళ బ్యానర్లో కూడా నేను ఇదివరకు ఒక 2 సినిమాలు రాసి ఉన్నాను. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన జెమినీ సురేష్ గారికి, ఆర్పి గారికి, ఇంకా మిగతా ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఒక అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. ఇంటిల్లపాది కలిసి కూర్చుని చక్కగా నవ్వుతూ మంచి పాటలు ఎంజాయ్ చేస్తూ ఎమోషన్స్ని ఫీల్ అవుతూ మంచిగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ పూర్ణానంద్ గారు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీర్ఘాయుష్మాన్ భవ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంకు విచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమా ఈ దీర్ఘాయుష్మాన్ భవ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. ఓకే, ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కంప్లీట్ ఒక ఫ్యామిలీ డ్రామా. ఎక్కడైనా సరే అందరూ కలిసి ప్రశాంతంగా కూర్చోగలిగి చూసే సినిమాల్లో నా సినిమా కూడా ఒకటి ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వంకాయలపాటి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా రిలీజ్కి సపోర్ట్ చేస్తున్న నటి కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ప్రొడ్యూసర్గా ఇది ఫస్ట్ ఫిల్మ్. ఈ సినిమా ప్రొడక్షన్లో నాకంటే ఎక్కువ పూర్ణచంద్ర గారు ఎక్కువ కష్టపడ్డారు. నటి కుమార్ గారి సహాయ సహకారాలతో ఇది రిలీజ్ చేయగలుగుతున్నాము. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది అందరూ చూసి సినిమా థియేటర్స్కి వచ్చి చూసి అందరూ దీవించగలరని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ దీర్ఘాయుష్మాన్ భవ, స్పెషల్లీ మురళీకృష్ణ గారికి, డైరెక్టర్ పూర్ణానంద్ గారికి ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ దెమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి జెమినీ సురేష్ గారికి, రాంబాబు గారికి, పూర్ణానంద్ గారికి, మురళీకృష్ణ గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా ఓం గారికి, అదేవిధంగా నటి కుమార్ గారికి, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు. ఇలాంటి ఒక సినిమా కోసం అందరూ కూడా పోగైనాం. దీంట్లో ఈ సినిమాలో చాలా పాజిటివ్గా ఉండేటువంటి టైటిల్ ఉంది, దీర్ఘాయుష్మాన్ భవ అని. ఇది ఎక్కడ పడితే అక్కడ వాడరు. మంచి ఆశీస్సులు కలిగినటువంటి మంచి సౌండ్ ఇది. ఈ సినిమాని చాలా కష్టపడి తీశారు. అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి పూర్ణానంద గారు కూడా మంచి దర్శకత్వం వహించారు. అదేవిధంగా మురళీకృష్ణ గారు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కూడా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నటి కుమార్ గారు ఈ సినిమాని చేతులకు తీసుకుని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఆ సినిమాలో విషయం లేకపోతే ఆ దర్శకులకు కూడా బాడు, ₹1 దాంట్లో మిగలదని తెలిస్తే అసలు బాడు. అంటే ఈ సినిమాలో ఏదో విషయం లేకపోతే నటి కుమార్ గారు ఈ సినిమాని తీసుకోరు. ఈ లాజిక్ మనం పట్టుకోవాలా. ఆ తర్వాత దామోదర ప్రసాద్ గారు నిజంగా చెప్పాలంటే అలా మొదలైంది అని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్కి ముందులో ఎవరికి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ రోజుల్లో ఆ సినిమా చేసిన బీభత్సం కానీ, దాని ద్వారా కొత్తగా వచ్చిన దర్శకులు కానీ, దాని ద్వారా వచ్చిన ప్రొడ్యూసర్లు కానీ, దాని ద్వారా వచ్చినటువంటి ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అలాంటి అంటే ఏ సినిమాని మనం జడ్జి చేయలేం, ఏ సినిమాని మనం గెస్ చేయలేం. ఈ సినిమా హిట్టా పట్టా అని మనం ఎప్పటికీ చెప్పలేము అని క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక టాప్ 10లో దాంట్లో దామోదర ప్రసాద్ గారు ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అందరూ రావాలి. 2 ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంట్లో మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. గెటప్ శ్రీను గారు, రాంప్రసాద్ గారు, జెమినీ సురేష్ గారు, 30s ఇండస్ట్రీ పృథ్వీ గారు. అదేవిధంగా చూసాం మనం ప్రోమో చాలా మంచిగా ఉంది. ప్రోమో కూడా అదేవిధంగా బిట్ షార్ట్స్ కానీ సీన్స్ కూడా ప్లే అయినాయి. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మీ ప్రెస్ ద్వారా కానీ, అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, లేకపోతే ఏదైనా పేపర్ కానీ ఏదైనా కూడా మీ ద్వారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా జూలై 11వ తారీఖు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మురళీకృష్ణ గారికి పెట్టిన డబ్బులు ఏం ఆదాయం రావాలని నేను కోరుకోవట్లే, ముందు పెట్టిన డబ్బులు వచ్చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పిని. థ్యాంక్ యూ సో మచ్.